హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 16వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ప్రవృత్తం చ నివృత్తం చ జనానా విధురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అంటే మనలో ఉండేటువంటి దుష్ట స్వభావాలు అసూయ, ద్వేషము, ఈర్ష, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు మన మనసులో ఉంటే ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. యథార్థంగా ఏంటంటే అసుర స్వభావం కలిగిన వారికి ఎవరు ఏం చెప్పినా వారు వినరు. వారు చెప్పిందే నిజమనుకుంటారు, వారు చేసిందే నిజమనుకుంటారు. ఎంత ప్రమాద పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా వారు ఎవరి మాట వారు వినరు, అంటే మూర్ఖత్వంగా వింటారు. అందుకే దుష్టులకి దూరంగా ఉండాలన్నారు. దుష్టులకి, దుష్ట స్వభావం కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనతో వారు స్నేహం చేస్తారు, కానీ స్నేహం చేస్తూ చేస్తూ మనతో కలిసి ఉంటూ మనతో సంబంధాలు పెంచుకుంటూ అవసరం వచ్చేటప్పుడు వారి తాలూకా ప్రవర్తన వారు చూపించుకుంటారు. దుష్ట స్వభావము మన వారితో మన అవసరాలు తీర్చుకోవడానికి వారు మనతో స్నేహం చేస్తారు, కానీ సమయ సందర్భాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే వారు దుష్ట స్వభావాలు చూపించుకుంటారు. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే దుష్టులతో సహవాసం చేయకూడదు, మంచివారితో సహవాసం చేయాలి, మంచివారితో మనం స్నేహం చేయాలి. దుష్ట స్వభావం ఉన్న వారికి ఒక ప్రవృత్తి మార్గము కానీ, ఒక మంచి కానీ చెడు కానీ వాళ్ళకి తెలియదు. నియమనిష్టలు కలిగి ఉండవు, ఒక పరిశుభ్రత కలిగి ఉండదు. వాళ్ళు ఏ టైంలో ఏ పని చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు. కాబట్టి దుష్ట స్వభావం కలిగిన వారికి ఒక నియమనిష్టలు కానీ, బాహ్యభ్యంతర శుద్ధి వారికి ఉండదు. బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి బాహ్య శరీర శుద్ధి కానీ, అంతఃకరణ శుద్ధి కానీ వారికి ఉండదు. మనసులో మలినాలు ఉంటాయి. మనసులో ఏంటంటే కామక్రోధాదులు, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా పగ తీర్చుకోవడము, అహంకారంతో ఉండడము, ఈ విధంగా అసురు గుణం కలిగిన వారికి ఈ గుణాలు ఉంటాయి. అసుర స్వభావం అంటే, రాక్షస స్వభావం అంటే చెడ్డ గుణాలు. చెడ్డ గుణాలు ఉన్న వారితో మనం స్నేహం చేసామంటే సమయ సందర్భాన్ని బట్టి వారి తాలూకు గుణాలు వాళ్ళు చూపించుకుంటారు. మనం అంటాం వారికి ఎంతో మనం సహాయం చేసామే, వారికి అన్ని విధాలుగా మనం ఉపకారం చేసామే, కానీ ఎందుకు అలాగా వాడు చేసాడంటే వారి తాలూకు స్వభావం అది. ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది. మంచివారికి మంచి స్వభావం ఉంటుంది, చెడ్డవారికి చెడ్డ స్వభావం ఉంటుంది. సమయ సందర్భాన్ని బట్టి వారి స్వభావాన్ని వాళ్ళు చూపించుకుంటారు. కాబట్టి వారికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా దుష్టులకి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఆ విధంగా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలని స్వామి చెప్పారు. హరి ఓం తత్సత్.